స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, నవమి, మంగళవారం, డిసెంబర్ 24వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను నిర్వహించడం జరిగింది. శ్రీ స్వామి నిశ్రిత జనప్రియదానశీలే తవ సుప్రభాతమరవిందలోచనే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే అత్ర్యాది సప్తర్షయః సముపాస్య సంధ్యా. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈరోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపయా అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధభరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి అనంతనామధేయుడైన శ్రీ స్వామివారికి సహస్రనామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. మూలకులగోత్రోద్భవస్య శ్రీకరనామదేవస్య కావ్యానామదేవస్య శ్రీనాథనామదేవస్య నిత్యలక్ష్మీనామదేవస్య స్వరూపానామదేవస్య ఏషాం కుటుంబానాం నాగజరులగోత్రోద్భవస్య సామజపరామనామదేవస్య స్వరూప సూర్యభానీనామదేవత్యాః కాశ్యపగోత్రోద్భవస్య సునీతానామదేవత్య కవితానామదేవత్య సురభికావ్యోల్నామదేయస్య ముకుందనామదేయస్య కబడిపాలగోత్రోద్భవస్య కొల్లానాగేశ్వరరావునామదేయస్య గూడాలగోత్రోద్భవస్య పోరెడ్డి రాజవర్ధన్నామదేయస్య నాగేశ్వరగోత్రోద్భవస్య పోరెడ్డి రాజవర్ధన్నామదేయస్య. ఈరోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు. సహస్రారం పరస్పః ఓం హ్రం సహస్రారం పరస్పః ఓం హ్రం సహస్రారం పరస్పః ఓం హ్రం సహస్రారం పరస్పః ఓం హ్రం సహస్రారం పరస్పః. ధనుర్మాసం సందర్భంగా శ్రీ స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో పంచకలశ పంచామృతాభిషేక సేవను నిర్వహించారు. నిత్యపుష్టాం కరీషిని లక్ష్మీంజాతరభాసాయ యశసా ప్రాతరభూత అభూతిమసమృతాపస్త్రజन्तస్నిగ్వసభిష్టరామ్యహమాత్ అహమేవ స్వయమిదం వదామి దుష్టం తామోంద్యాం వర్ష్మనోపస్ప్రీ అదో యద్దారుప్లవతే దేవేశ్వః కృదష్టవః వృషేందోద్యుమ్నవ అపోవశిష్ట సుక్రతు అచక్రదద్వృషాహరర మహాన్ మిత్రాణ
याभिर्मदाय शुम्भसे तव प्रशस्तयो महीः अस्मभ्यमिन्दमिन्द्रयुर्मध्वः पवस्व श्रीनिवास गोविंद 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 हरि श्रीनिवास गोविंद कविगुं सम्राजमतिथिञ्जनानामासन्नापात् श्रियमाश्रयामः देवो गोविंद उदामृतत्वस्येषादस्यामृतं दिवि अभि तस्मासीदाद्यं ग्रीष्म इद्भश्चरद्ध ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పట్టు పీతాంబరాలు ధరింపజేసి సువర్ణ భరిత వజ్రాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు శ్రీవారి వైభవోత్సవ మండపంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. స్వరూపాయ జీవాత్మనే ఉపరి ప్రదర్శ్య సపరివారాయ శ్రీమతే గుణస్తోమభూషణాయ నమః. ఓం భగవాన్ వాసుదేవ ప్రిజయంత్యా పునాదు ధనధాన్య సమృద్ధం భగవాన్ పశూనాం రూపమన్నస్యమయ శ్రీ ఓం పూరజమృతం వస్పవ సకరేణ రక్షాయేన రక్షా గోవింద ప్రథమంజు శుభ్రం యజ్ఞోపవీదం ఆధారం గత్వా భ్రుపదే అనంతవేద శాఖ శశోమయ హృదంచ ముద్రా ధర్మవాదిదం పరమోన్నాదో మధవ్యవర్ణవాయు కుబేర ఈశానాధ్యాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన ధ్రువం ధ్రువేణ స్పతిః లోకైకతీత సతతం గోవింద క్షీరాదమదనాయ ఫలరూపే మదత్వజ భద్రామే సర్వేష్టపూర్వీరాజార్యగ్రదాజస్తమంగళం. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.